శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 920వ నామము సదోదిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సత్ అంటే ఎల్లప్పుడూ ఎల్లవేళలా, ఉదిత అంటే ఉదయించి ఉండునది అని అర్థం. జగన్మాత మహాత్రిపుర సుందరి అన్ని సమయాల్లో ఉదయించే ఉంటుందన్నమాట. ఆ తల్లికి అస్తమానము అనేది లేదు, నిత్య స్వప్రకాశం కలిగింది, ఎల్లప్పుడూ ప్రకాశించినది. ఆ తల్లికి అస్తమానము అనేదే లేదన్నమాట. నిత్య స్వప్రకాశం కలిగింది, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. సజ్జనుల యందు అతిశయంగా పుట్టినది ఆ పరమేశ్వరి. సూర్యుడు ఉదయవేళలో ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించిన తర్వాతే మనకి అన్ని చోట్ల ఆ వెలుగు అన్నది వస్తుంది. అయితే సూర్యుడు అన్ని ప్రదేశాల్లో ఒకేసారి ఉదయిస్తాడు అన్నది పొరపాటు కదా. ఈ భూమి మీద కొన్ని కొన్ని ప్రదేశాల్లో సూర్యోదయం అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అదేవిధంగా జగన్మాత కూడా రకరకాల భక్తుల హృదయాల్లో వారు తలుచుకున్నప్పుడు అమ్మవారు వారికి స్ఫురిస్తూ ఉంటుంది. భక్తుడు మనసారా ఆ తల్లిని అమ్మ అని స్మరించినంతనే ఆ పరమేశ్వరి వారికి హృదయంలో స్మరిస్తుంది. అనేక మంది భక్తులు అనేక సమయాల్లో స్మరించిన వారికి ఆ తల్లి వెంటనే పలుకుతుందన్నమాట. కాబట్టి పరమేశ్వరికి సదోదిత అనే నామం సార్థకమైంది. కేవలము వారు తలంచినప్పుడే వారికి స్మరించడమే కాక, నిత్యము తననే స్మరించే వారి హృదయాల్లో ఎల్లప్పుడూ సూర్యుని వలె అత్యంత ప్రకాశవంతమై వెలుగుతూ ఉండటంతో వారిలోని అజ్ఞానం అనే చీకటిని అంతరించిపోయి జ్ఞానం అనే వెలుగు సర్వత్రా వ్యాపించి ఉంటుంది. జగన్మాత యొక్క కాంతి స్వరూపాన్ని జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 18వ శ్లోకంలో వివరించారు. అమ్మా, ఏం శరీర కాంతి నీది! నీ శరీరం నుండి వెదజల్లబడే లేత సూర్యుని కిరణాలు వంటి దివ్యకాంతి కిరణాలు స్వర్గలోకంలో భూలోకంలో వ్యాపిస్తున్నాయి. ఎవరైతే ఆ నీ దివ్య తేజోమయమైన కాంతిని చూడగలరో వారికి అప్సరస స్త్రీల వశమే అవుతూ ఉన్నారు కదా. నిత్యము ఉదయించు ఆదిత్యమూర్తి సదోదితమూర్తి, మధ్యాహ్న అర్కమూర్తి తరుణమూర్తి, సాయంకాల సూర్యుడు పాటలాదిత్యమూర్తి. ఈ 3 సంధ్యల్లో ఆదిత్య మండల మధ్యవర్తి తర్ణాదిత్య పాటల అని కీర్తింపబడే సాక్షాత్తు ఆ జగన్మాత. జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె ఎల్లవేళలా ఈ సమస్త విశ్వంలో భక్తులు తన్ను ఏ సమయంలో ఏ దిక్కు నుంచి స్మరిస్తారా అని ఆకర్ణ దీర్ఘనయనాలతో అన్ని వైపులకు కళ్ళు త్రిప్పుతూ చూస్తూ ఉంటుంది. పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం ఆ తల్లి. మనకు గమనము కలగకున్నను తలుచుకోగానే మన లోపల బయట ఎక్కడ పడితే అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. భక్తుల మానసములో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తల్లి. కాబట్టి వశన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని సదోదిత అనే నామంతో కీర్తించారు. శివానందలహరిలో శంకరాచార్యులు ఏమని కీర్తించారు అంటే, ఒకసారి స్మరించినంత మాత్రాన్నే వెంటనే దర్శనమిచ్చేవాడు ఈశ్వరుడు. శివాలకు భేదం లేదు కదా. వినీలాకాశంలో ఉదయించే సూర్యుడు ప్రాతకాలంలో ఉదయించి తిరిగి సాయంకాలంలో అస్తమిస్తాడు. కానీ ఆ తల్లి మన హృదయం అనే ధారాకాశంలో మనం నిద్రపోతున్నా సరే, ఏం చేస్తున్నా తాను మాత్రం అన్ని వేళలా ప్రకాశిస్తూనే ఉంటుంది. అదే కదా సదోదిత అని కీర్తింపబడిన ఆ తల్లి యొక్క రూపం. అన్ని సమయాల్లోనూ ఉదయించి ఉండి అస్తమానం అనేదే లేకుండా నిత్య స్వప్రకాశమైనది, సజ్జనుల్లో యందు అతిశయముగా పుట్టినది, భక్తులు తన్ని స్మరించినంత మాత్రానే వారి హృదయాకాశంలో దర్శనమిచ్చేది అయిన ఆ జగన్మాతను సదోదిత అనే నామంతో మనం గనక పూజిస్తూ ఉన్నట్లయితే ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో ఆ తల్లి ఆత్మ చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఆత్మ చైతన్యవంతం అవుతుందో మన బుద్ధి, మన మనస్సు, మనం చేసే ప్రతి పని కూడా చైతన్యవంతంగా ఉంటుంది. ఎప్పుడు తప్పుడు మార్గాల్లో మనము ప్రయాణం చేయము. మనల్ని మంచి మార్గంలో ఆ తల్లి నడిపిస్తూ ఉంటుంది, మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. శ్రీమాత్రే నమః.